జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులో నూతనంగా కొలువుదీరనున్న శ్రీరాముని ఆలయ నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో గడప పూజ కార్యక్రమం నిర్వహించబడింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశిష్ట పూజలతో ఈ గడప పూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామచంద్రుని సాక్షిగా జరిగిన ఈ పవిత్ర ఘట్టంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యాన్ని చాటారు. రామాలయానికి గడప అందించిన దాత కడారి రఘుపతి రెడ్డికి రాముని ఆశీస్సులు ఉండాలని ఆలయ సభ్యులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు వడ్లకొండ నర్సయ్య, కడారి మల్లేష్, కాశాని లచ్చన్న, అన్వేష్ రెడ్డి, రవి, ప్రభాకర్ రెడ్డి, పైడిపల్లి సతీష్ రావు, అబ్బిడి శ్రీనివాస్ రెడ్డి, బండ లింగారెడ్డి, కుంట శ్రీనివాస్, బండ మనోహర్ రెడ్డి, యూసుఫ్ తదితరులు రామనామ స్మరణతో పూడూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. ఈ రామాలయం త్వరలోనే భక్తులందరికీ దివ్య దర్శనాన్ని అందించాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. సీతారామచంద్ర స్వాముల వారికి, రామచంద్ర స్వాముల వారికి. పూడూరు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పవచ్చు ఈ రోజున. ఎందుకంటే రామచంద్ర స్వామి దేవాలయం నిర్మాణం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం, అందులో అదృష్ట భాగ్యం అని చెప్పుకోవచ్చు మన పూడూరు గ్రామ ప్రజలందరూ కూడా. మరి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ రామచంద్ర స్వామి నిలకడగా నిలిచి ఉంటాడట. మరి మన గ్రామంలో ధర్మం అనేటటువంటిది మన గ్రామ ప్రజల్లో ఆ రామచంద్ర స్వామి యొక్క భక్తి అనేటటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల రామచంద్ర స్వామి ఇక్కడ సంకల్పం, వారి సంకల్ప పూర్వకంగానే రామచంద్ర స్వామి వారి యొక్క సంకల్ప పూర్వకంగానే ఈ రోజున ఇక్కడ మనం దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. మరి ఎప్పుడైతే మనం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నామో అప్పటి నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా అకుంఠిత దీక్షతో ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క దేవాలయం అతి త్వరగా నిర్మాణం జరుగుతుందండి. మరి ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం ఉంటేనే వారి యొక్క మనసులకు వెళ్ళి ఎవరైనా అడగక ముందే మనకు చందా రూపకరంగా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. మరియు అతి తొందరలోనే ఈ యొక్క దేవాలయం నిర్మాణం కూడా పూర్తి అవుతుంది. మరి రానున్న మన శ్రీరామ నవమికి అంగరంగ వైభవంగా మన దేవాలయాన్ని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ఆ స్వామివారి అనుగ్రహం మన పూడూరు గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ దేవాలయానికి కావలసినటువంటి నిధులు ఇంకెవరైనా కానీ ఇచ్చేటటువంటి వారు ఎవరైనా కానీ ఆ యొక్క స్వామివారి యొక్క వారి మనసులోకి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారములు అందించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలని కానీ, ఇంకా దేవతా విగ్రహములకు సంబంధించినటువంటి కానీ, ఇంకా దేవాలయాన్ని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకే కానీ సహాయ సహకారములు అందించి రామచంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగనే ఈ రోజున ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసుకొని అతి తొందరగానే మనం కడప ముహూర్తానికి రానే వచ్చాం. మరి ఈ రోజున దివ్యమైనటువంటి ముహూర్తం కావున ఆ యొక్క స్వామివారి అనుగ్రహం చేత, రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున మనం ఈ యొక్క దేవాలయానికి కడప ముహూర్తం కూడా నిర్ణయం చేసుకొని కడపను పెట్టుకోవడం జరిగింది. మరి ఇంకా దాతలు ఎవరైనా కానీ సహాయ సహకారములు అందించి రామచంద్ర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇక రానున్న రోజుల్లో మనం ఆ రామనవమికే ఆ రామచంద్ర స్వామి మన గ్రామంలో స్థిర నివాసిగా ఎన్నో వేల సంవత్సరాలుగా మరి స్థిరంగా ఉండేందుకు ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతున్నది. కావున గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు చేసుకోవాలని మనసా వాచా కర్మన కోరుకోవడం జరుగుతున్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.